హుజరాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిజర్వేషన్ల విషయంలో పార్టీ పాలసీ మొత్తం పూర్తిగా నేను మాట్లాడిన తర్వాత దాన్ని మార్పింగ్ చేసి ఎడిట్ చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇవాళ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే నిన్న అధికారులకు కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళ పక్క వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి, ఆయన మీద ఇది క్రియేట్ చేసిన వ్యక్తుల మీద పక్క చర్యలు తీసుకోవాల్సిందే, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇట్లా కాంప్లైంట్ ఇవ్వగానే డిలీట్ చేసి పడేసి ఆయన, ఇట్లా కాంప్లైంట్ ఇవ్వగానే డిలీట్ చేసి పడేసి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇప్పుడు అది నిజమైతే ఎందుకు ఇవ్వలే? ఇక ఇంకొక ఆయన ఒక ఎమ్మెల్యే తమ్ముడు మాదిగ సమాజాన్ని ఎంత హేళన చేస్తూ మాట్లాడిండు. ఇవాళ నీతి నిజాయితీతో బతికిన సమాజమే మాదిగ సమాజం. ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి అనేక మంది ఆత్మ బలిదానమైనటువంటి సమాజం మాదిగ సమాజం. ఇలా మందకృష్ణ మాదిగ అనేక సందర్భాలు చాలా సంవత్సరాలు ఫైట్ చేస్తా ఉన్నాడు, పోరాటం చేస్తున్నారు. అనేక మంది కార్యకర్తలు ఇలా బలిదానం అయిపోయారు. అటువంటి సమాజము చైతన్యవంతమై ఈసారి ఒక మంచి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యుని తమ్ముడు మాదిగ సమాజం విషయంలో ఇలా ఎంత అసభ్యంగా మాట్లాడిండు. మరి ఆయన సమాజంలో లేకుంటే ఇతర మతానికి పోయిన ఆయన, ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు కాబట్టి ఆయన మీద పక్కా చర్య తీసుకోవాలి. మాదిగ సమాజం ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత బరిదెగించి మాట్లాడుతున్నారు మన సమాజం మీద. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ సమాజం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వెంటనే సస్పెండ్ అయ్యారు. ఫస్ట్ మీరు ఆ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఫస్ట్ సస్పెండ్ అయ్యే యాక్షన్ తీసుకోరండి మీద. లేకుంటే కరీంనగర్ పార్లమెంట్ లో మాదిగ సమాజం ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఊర్లలో తిరగనించే పరిస్థితి లేదు. అంత హేళనగా మాట్లాడారు వాళ్ళు. మాదిగ గాని, మాల గాని, బీసీలు గాని, పేదలు గాని, అగ్రవర్ణాల పేదలు ఎవరైనా గాని పేదల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటి. ఇంకా వాళ్ళని హేళన చేసే విధంగా, వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఇది ఏ వర్గం మాద గాని, మాదిగ గాని, బీసీ గాని, అగ్రవర్ణాల పేదలు గాని ఎవరైనా గాని. కాబట్టి ఈ వీడియో ఉంటే డైరెక్ట్ కొట్టాడాలి పాలిటిక్స్ లో. నువ్వేం చేస్తున్నావు చెప్పు, ఇన్ని రోజులు ఏడున్నావు చెప్పు, ఏం వ్యాపారం చేస్తున్నావు, ఎట్లా సంపాదించినావు చెప్పు, మళ్ళీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నావు, పోటీ చేసినాక ఎట్లా సంపాదించుకుంటావు. కాబట్టి ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు, తప్పుడు ప్రచారం నమ్మకండి. తప్పుడు ప్రచారం చేసే విషయాలు ప్రచారం చేసే నాయకుల పట్ల, పార్టీల పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తామండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.